ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూటు మార్చారు. రాజకీయంగా కొత్త వ్యూహాలను అమలు చేయబోతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తూనే జనసేన పార్టీని బలపర్చేందుకు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇటీవల పార్టీ బలోపేతం చేసుకోవాలని జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఎక్కువగా ప్రజల మధ్యలోనే ఉండాలని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇదే సమయంలో పవన్ సైతం నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు సిద్ధమవుతూ ఉన్నారు. జన సైనికులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించేలా టూర్ షెడ్యూల్ను కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇక నుంచి ఎక్కువగా జనంలో ఉండాలని పవన్ నిర్ణయించుకున్నారు. పార్టీ క్యాడర్ను బలోపేతం చేస్తూ స్థానిక ఎన్నికలకు క్యాడర్ను సమాయత్తం చేస్తున్నారు. ఆ ఎన్నికల ద్వారా క్షేత్రస్థాయిలో మరింత బలం పెరిగేలా పవన్ వ్యూహాలను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ నెలలో ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. మొదటగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటిస్తారు. కురుపాంలోని గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థినీలు అస్వస్థకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తన పర్యటనను అక్కడి నుంచే ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. కురుపాం వెళ్లి ఆ పాఠశాలను పరిశీలించడంతో పాటు విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత పిఠాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వరుస పర్యటనలు చేయనున్నారు. అలాగే రాజోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆ ప్రాంత జన సైనికులు, వీర మహిళలు, నాయకులతో భేటీ కానున్నారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు ఈ పర్యటనల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ పర్యటనల తేదీలు త్వరలో ఖరారు కానున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూటు మార్చారు. అయితే రాజకీయంగా కొత్త వ్యూహాలను అమలు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తూనే జనసేన పార్టీని కూడా బలపరిచేందుకు చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇటీవల పార్టీ బలోపేతం చేసుకోవాలని జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఎక్కువగా ప్రజల మధ్యలోనే ఉండాలని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ పార్టీని బలోపేతం చేయాలని, పార్టీ బలోపేతం చేసే దిశగా దృష్టి పెట్టాలని కూడా సూచించారు. ఇదే సమయంలో పవన్ సైతం నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు సిద్ధమవుతూ ఉన్నారు. జన సైనికులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించేలా టూర్ షెడ్యూల్ను కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇక నుంచి ఎక్కువగా జనంలో ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. పార్టీ క్యాడర్ను బలోపేతం చేస్తూ స్థానిక ఎన్నికలకు క్యాడర్ను సమాయత్తం చేస్తున్నారు. ఆ ఎన్నికల ద్వారా క్షేత్రస్థాయిలో మరింత బలం పెరిగేలా పవన్ వ్యూహాలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ నెలలో ఆయన పలు జిల్లాలో పర్యటించనున్నారు. మొదటగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటిస్తారు. కురుపాంలోని గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి అస్వస్థగా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తన పర్యటనను అక్కడి నుంచి ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. కురుపాం వెళ్లి ఆ పాఠశాలను పరిశీలించడంతో పాటు విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత పిఠాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వరుసగా పర్యటనలు చేయనున్నారు. అలాగే రాజోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆ ప్రాంత జన సైనికులు, వీర మహిళలు, నాయకులతో భేటీ కానున్నారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు ఈ పర్యటనల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఈ పర్యటనల తేదీలు మాత్రం త్వరలోనే ఖరారు కాబోతూ ఉన్నాయి.